నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా నాద ధ్యాన యజ్ఞం 3. సంగారెడ్డి జిల్లా జురా సంఘంలోని శ్రీ కేతకి సంగమేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా జ్ఞాన కార్యక్రమాలు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. నెల్లూరులోని శ్రీ చైతన్యలో ఎంసెట్ బ్యాచ్లకు 3 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, నాదయోగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మీటింగ్ హాల్లో నాద ధ్యాన యజ్ఞం 3 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా వేణు విద్వాన్, నాదయోగి ఫ్లూట్ గణేష్ సంగీత నాద ధ్యానం అద్భుతంగా నిర్వహించి ధ్యానులను ధ్యాన స్థితిలో ఒలలాడించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వర్మ, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దుర్గా, తోట సత్యనారాయణ, సుబ్బారెడ్డి, అల్లా బక్షు తదితరులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం సంగీత నాద ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సత్ప్రవర్తన అనేది సజ్జన సాంగత్యం ద్వారా వస్తుందట, సత్పురుషుల ద్వారా వస్తుందట. ఆ పిల్లవాడు నేర్చుకున్నాడు, సత్పురుషులు కలిశాడు, సజ్జన సాంగత్యంలో ఉంటూ చక్కగా తపస్సు చేసుకుంటే ఆఖరికి యముడు కూడా ఏం చేయలేడు. ఆఖరికి శివుడే వచ్చి ఆ పిల్లవాడికి కాపాడి 16 సంవత్సరాల ఆయుష్ అన్న ఆ శివుడే మళ్ళీ ఏం చెప్పారంటే, నువ్వు చిరంజీవిగా విరాజిల్లుతావు అన్నట. ఆయన పేరే మార్కండేయుడు. చెప్పలు పడదాం ఆయనకి, మార్కండేయుడు. ఇది ఎందుకు చెప్పారంటే మాస్టర్స్, భారతదేశం అంటే గొప్ప పుణ్యభూమి, భారతదేశం అంటే ధర్మభూమి, భారతదేశం అంటే సత్యభూమి. ఒక మనిషి ఎలా వికసించాలో, ఒక మనిషి తన యొక్క జ్ఞానంతో ఎలా మోక్షం వైపుకు వెళ్ళాలో, పరిపూర్ణంగా సఫలీకృతం చేసుకోవాలో జీవితాన్ని, చక్కటి ఉపమానాల్ని, చక్కటి యోగా టెక్నిక్స్ని అందించినటువంటి గొప్ప దేశం మన భారతదేశం. సంగీతం సామవేదంలో పుట్టింది. సంగీతం ఒక అద్భుతం, ధ్యానం అంటే అది మహాద్భుతం. అలాంటి సంగీతాన్ని, ధ్యానాన్ని రెండిటిని మేళవించి ఒక నాదయోగం ద్వారా అందరికీ మన గణేష్ గారు అందిస్తున్నారు. గణేష్ గారికి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. సనాతన కాలం నుంచి మనం చూసుకుంటే మొట్టమొదటి ధ్యాని ఎవరండి? మొట్టమొదటి ధ్యాని ఆ మహాశివుడు, ఆదియోగి. ఆయన ధ్యానంతో పాటుగా నాట్యాన్ని కూడా ఆయన మిళితం చేశారు. సో మొట్టమొదటి నాదయోగి ఎవరంటే మన ఆదియోగి. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆదియోగి గారికి. అలాగే ఆ తర్వాత మనకి శ్రీకృష్ణ భగవాన్ల వారు కనిపిస్తారు. అద్భుతమైనటువంటి ధ్యాని, సంగీతంతో, తన యొక్క ఫ్లూట్ తోటి, తన వేణునాదంతో సకల జీవరాశుల్ని ఒక ఆనంద తన్మయత్వంలోకి నింపినటువంటి శ్రీకృష్ణ భగవాన్ల వారు మరి ఒక నాదయోగి. అలాగే క్షేత్రయ్య గారు, త్యాగయ్య గారు, అన్నమయ్య గారు, స్త్రీమూర్తుల్లో మీరాబాయి గారు, ఎంతోమంది నాదయోగులు. సంగీతం పుట్టిందే ధ్యానం కోసం అంటారండి మన పత్రిజీ గారు. మీరు నేర్చుకోండి అని చెప్పిన నా అనుభవం, నా జీవితంలో ఆ ఒక్క మహానుభావుడే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఎందుకంటే నేర్చుకుంటాం. మనందరం ఈ రోజున అదే మాట మీద నేను అబ్జర్వ్ చేశాను, అదే మాట మీద గణేష్ అదే మాటను పట్టుకున్నాడు. మనందరిలో పత్రిసారదా చెప్పింది ఏంటంటే, చేసింది ఏంటంటే, అందరిలోనే ఉందే గొప్ప అద్భుతమైనది, అందరిలోనే ఉంది. మీరందరూ వెలుగు తీయండి, బయటికి వెలుగు తీయండి అని మన కళ్ళు తెరిపించిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మన శ్వాసే మన గురువు అని, ఎవరైతే శ్వాస మీద ఆధారపడతారో వారు తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని తెలియజేశారు. వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా, వేమన పద్యాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలాగే తప్పని కాదు, పూజలలో స్తోత్రాలు జపాలు కూడా అవి పుణ్యాన్ని ఇచ్చేవి. నీకు పుణ్యం వల్ల ఏమొస్తుందంటే నీకు ఇంకా
ఇక్కడ ఇరుక్కుంటావు. ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి? ఇక్కడ నీకు పుణ్యం వద్దు, పాపం వద్దు, రెండు దాటుకొని పోవాలి. పుణ్యం ద్వారా నువ్వు పుణ్యం కూడా దాటుకొని పోవాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తాడు, పుణ్యలోకంలో పోయినా పోవుగా, పోవుచుండు వచ్చుచుండు, వచ్చు పోవు దాన్ని వదిలించుకోవాలి. కాళికామ్మ అంటాడు. పుణ్యం వల్ల నువ్వు భోగాలు అనుభవిస్తావు, ఆ భోగాల వల్ల స్వర్గానికి పోతావు, ఆ స్వర్గంలో మళ్ళీ అనుభవిస్తే ఆ పుణ్యమే పోతే మళ్ళీ పట్టి కింది నూపుతావు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. పలు ఉదాహరణలు, కథల ద్వారా ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చూడండి, బాగా సేవ చేయడం ఫస్ట్లో చేస్తున్నటువంటి ఒక 2-3 సార్లు చేసినారనుకోండి, వాళ్ళు చెప్పుకుంటారండి, నేను చేసినాను. అదే సేవ చేసేటువంటి వ్యక్తి ఎప్పుడు చేస్తూ ఉంటే తను కూడా చెప్పుకోలేడండి. చెప్పుకోకుండా ఒక కార్యక్రమం ముందు ఉందంటే ఆ ఆర్గనైజర్ టీం మెంబర్కి ఈయనే పోయి ముందర హాజరవుతాం. ఏం పని ఉంది చెప్పండి, నాతో నేను చేయగలిగేటువంటి యొక్క పనులు ఏమన్నా ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నీకు నువ్వే ఒప్పుకునేదానికి ప్రయత్నం జరుగుతుంది. నెల్లూరులోని శ్రీ చైతన్యలో ఎంసెట్ బ్యాచ్లకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి 3 రోజుల పాటు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. System awakens our third eye. These are the 3 great laws in the science of meditation. Energizing our soul is called meditation. No doctor can save you. No medicine can save you. Only meditation can save us. Breath is the way. Breath is the secret. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక విషయాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ భూమండలానికి వచ్చి నేను ఆత్మజ్ఞానం అనే విత్తనాన్ని తెలుసుకొని వేసుకోగలిగినాను. కాబట్టి ఆ శరీరానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నేను ఆ శరీరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నా శరీరానికి ఎంత సురక్షితమైన ఏ చెడు నెగిటివ్ టచ్ కాకుండా ఆ శరీరం కూడా గురువు కృపతో, గురువు మీద సంస్కారంతో నా శరీరంలో కూడా ఇంకా భాగాన్ని నేను సిద్ధం చేసుకొని నా జన్మకి నెగ్లెక్ట్ చేసుకుంటా. ఎందుకు హిమాలయ ఆ గుర్రెలు అంటే ఆ శరీరం ఆ ఎమరుకల్ని అక్కడ మనం ఒప్పు చెప్పేస్తున్నాం కదా. సంగారెడ్డి జిల్లా జురాసంగం మండలం కేంద్రంలో గల శ్రీ కేతకి సంగమేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యేశ్వర సారథ్యంలో జ్ఞాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత సుబ్రహ్మణ్యేశ్వర మాట్లాడుతూ, ఆధునిక యుగంలో ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమని, ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత, సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తమ దైనందిక జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అనంతరం జ్ఞానదాత సుబ్రహ్మణ్యేశ్వర్ను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు రాచయ్య, స్వామి, జయశ్రీ, ఉపాధ్యాయులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ మీనా, రాజ్ నాయక్, ఏఎస్ఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ప్రతిరోజు ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, మనిషి తత్వము, మానవత్వము అనే అంశాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వేరే ద్వారా తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఈ మానవత్వానికి అంటే ఈ జీవుల్లోనే దేవుడు ఉన్నాడని మనము ఎలాగైతే ఈ జీవుడే దేవుడని ఎలాగైతే అనుకుంటున్నామో, మరి ఈ జీవుల్లోనే ఈ దేవుడిని మనము చూడాలి. అవునా? ఈ జీవుల్లోనే దేవుణ్ణి చూసుకోవాలి. అంటే ఈ మానవత్వానికి ఈ మానవత్వానికి మధ్యలో ఏం జరుగుతుంది? తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని వైమా ఆధ్వర్యంలో అవేక్నింగ్ యూత్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌతమి పాల్గొని సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, అలాగే యువతకు ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది, యువతను ధ్యానం వైపు ఎలా మళ్లించాలి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి, అలాగే భగవద్గీత గురించి వివరించి విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నల్లిమిల్లి విజయభాస్కర్ రెడ్డి, అన్నపూర్ణలు సందేశాలు ఇచ్చారు. ఆ గురువు చూపించిన మార్గంలో ఎవరైనా నడుస్తున్నారు అంటే నేను చేయగలిగినంత సపోర్ట్ చేయాలి అనే ఆలోచన నాకు వచ్చే విధంగా చేశారు ఆ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అనే వ్యక్తి. మరి ఆ వ్యక్తి పిఎస్ఎస్ మూమెంట్లో ఎటువంటి నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని సంస్థ ఏదైనా ఉంది అని అంటే ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఒకటే. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ నాలో ఒక రకమైన టాలెంట్ ఉంటుంది, మేడంలో ఒక రకమైన టాలెంట్ ఉంటుంది, ఉమాశంకర్లో ఒక రకమైన టాలెంట్ ఉంటుంది, ఇక్కడ మా బావ ఉన్నాడు, మా బావలో ఒక రకమైన టాలెంట్ ఉంటుంది. కానీ ప్రతి వ్యక్తిని ఈ మనిషి మంచోడు, ఈ మనిషి చెడ్డోడు, ఈ మనిషి తాగుబోతూ, కానీ ఎందుకు ఇంతకంటే అద్భుతమైన డైమెన్షన్లు ఉన్నాయి, ఇంతకంటే అద్భుతమైన డైమెన్షన్లు ఉన్నాయి. ఒక్కసారి కనుక మీరు ఆ డైమెన్షన్కి వెళ్ళి చూసి వస్తే ఇంకా చాలరా బాబు ఈ 3 డైమెన్షన్ అనుకొని పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ నుంచి ఇక్కడ రావడానికి నేను అక్కడి నుంచి బస్సు పట్టుకొని ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్లో రైలు పట్టుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ నన్ను ఇక్కడికి కారులో తీసుకొచ్చారు. అంటే నేను సోల్ లెవెల్లో ఈ శరీరాన్ని ఒక వాహనంగా తెచ్చుకున్నాను భూమి మీదకి. ఈ శరీరానికి మళ్ళీ ఈ వాహనానికి మళ్ళీ వాహనాలు అవసరం అవుతుంది. అంటే పరిమితిలో ఉన్నటువంటి జీవితం ఈ 3 డైమెన్షన్లో ఉన్నటువంటి ఈ భూమి మీదే రక్తమాంసాల పిండంతో ఉండటం అంటే చాలా పరిమితిలో ఉంటాం మనం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అశ్వర్ధ నారాయణ విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎరుక గురించి, అలాగే మనసు గురించి పలు కథల ద్వారా తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. తండ్రి మాటను గౌరవించేవాడు కాబట్టి తను కూడా పోయినాడు. ఆ పళ్ళు, పూలు, దర్భలు కావలసినటువంటివి తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చినట్టు సరిపోదు, వెనక్కి మళ్ళాడు. వాళ్ళ తండ్రి గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని నిత్యము చెప్పుకుంటూనే ఉన్నాడు. అంతవరకు కూడా అనుకోకుండా ఒక సైడ్ నుంచి చిన్న శబ్దం వినపడింది. ఏమిటా శబ్దము అని ఒకసారి చెవులు వినే శబ్దాన్ని వెంటనే ఆ శబ్దం వచ్చిన వైపు కన్నులు చూసి కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్ నిర్వహణలో ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్లో మహామౌన ధ్యానం విజయవంతంగా జరుగుతోంది. మహామౌన ధ్యాన యోగి వట్టికుటి సుబ్బారావు సాంగత్యంలో మహామౌన ధ్యానం నిర్వహించబడుతుంది. సామూహిక మౌన ధ్యానంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యానం చేస్తున్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బురెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యానం గొప్పతనం గురించి తెలియజేశారు. ధ్యానంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బుద్ధి వికాసం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం పొట్లమర్రి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పొట్లమర్రిలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో గల శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఏప్రిల్ 10న ధ్యానం సత్సంగం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అమన్ హనీ అలీఖాన్ దంపతులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు దేవస్థానం ధర్మకర్త నంద్యాల బలరాం రెడ్డి, రాజేశ్వరి దంపతులు. విజయవాడలోని గురునానక్ నగర్ రోడ్డులో గల రాధా నిలయంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిబిరం ఏప్రిల్ 12న జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం పేకేటి పాకలు ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా పేకేటి పాకలు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం ఏప్రిల్ 12న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గంగారత్నం, కనకదుర్గలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఏప్రిల్ 12న ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణ, జిల్లా పిఎంసి ఛానల్ ఇన్ఛార్జి బొడ్డుపాడు గ్రామ సర్పంచ్ శివశంకర్రావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు బొద్దులూరి వెంకటేశ్వర్లు. హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా విజయవాడ సమీపాన కృష్ణా తీరంలో గల తాడేపల్లి మానస్ సరోవరంలో ఏప్రిల్ 12న ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పత్రిజీ ఫిలిం డైరెక్టర్ ధ్యాన వెంకట్, పత్రిజీ ఫిలిం ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ నవకాంత్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస్ సరోవరం వ్యవస్థాపకులు కల్లెం రామిరెడ్డి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.